నిన్న మనం చెప్పుకున్నటువంటి క్లాస్లో ది డిసీజ్ ఆఫ్ ది సెక్స్ ఆర్గాన్స్ది కంటిన్యూషన్గా ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఇందులో ప్రధానంగా ఏంటంటే ఈ డిసీజ్ ఆఫ్ ది సెక్స్ ఆర్గాన్స్లో సాధనలో ఉన్నటువంటి వాళ్ళు ఈ కుండలిని చెక్, ఈ శక్తి అన్నటువంటిది ఏదైతే మన వెన్నెముకలో ఉంటుందో అది కింద నుంచి పైకి ప్రవహిస్తూ ఉంటుంది. ఈ ప్రవాహంలో ఉన్నప్పుడు కింద ఉన్నప్పుడు లోవర్ సెంటర్స్లో ఉన్నప్పుడు ఇది ఎక్కువగా సెక్స్ ఆర్గాన్స్ నుంచి కూడా స్టిమ్యులేట్ చేస్తుంటుంది. ఆ స్టిమ్యులేషన్స్ నుంచి జీవుడు అన్నటువంటి వాడు పైకి ఎగబ్రాకుట అన్నటువంటి దానికి తగు సాధన అన్నటువంటిది మనకి చెప్పారు. ఆ సాధన చేసుకుంటూ ఉన్నటువంటి వాడికి ఈ స్వాదిష్టాన చక్రంలో ఉన్నటువంటి ఎనర్జీస్ వాడికి ఊర్ధముఖముగా వెళ్ళి విశుద్ధి చక్రములోకి చేరుట అన్నటువంటిది ఒక లింకప్గా చెప్పారు. సో దీనికి దానికి లింకప్ ఉంది. స్వాదిష్టాన చక్రంలో ఉన్నటువంటి ఎనర్జీస్ మనకి విశుద్ధి చక్రమునకు చేరుటగా వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలంటే మనం విశుద్ధి చక్రమున స్టిమ్యులేషన్స్కి మనం కొంచెం సాధన చేయాలి. అంటే విశుద్ధి చక్రం మనలో విశ్వాసము, నిశ్వాసము, వాక్కు పుట్టుక, వాక్కు వ్యక్తీకరణము, ఇలాంటి వాటన్నిటికీ కూడా అది అధిపతి విశుద్ధి చక్రం. దాన్ని చక్కటి సాధన చేసుకోవాలి. ఆ విషయాల్లో చక్కగా సాధన చేసుకుంటూ ఉంటే ఏమవుతాం అంటే మనం స్లోగా లోవర్ సెంటర్స్ నుంచి హయ్యర్ సెంటర్లోకి అలా విడిపోతాం. అని చెప్తే ఈ దృష్టి ఉండకూడదు, ఈ సెక్షువల్ దృష్టి ఉండకూడదు అన్నటువంటిది ఎంత మనం అనుకుంటుంటామో అంత దృష్టి పెరిగిపోతుంటుంది జీవుడికి. కనుక ఉండకూడదు అన్నటువంటిది ఎప్పుడు చేయకూడదు. ఏది ఉండాలో దాని యందు మనం ప్రయత్నం చేయడం చేత ఇందులో ఉండటం అనేటువంటిది మానేస్తాం. మనం తెలియకుండా అలా అప్లిఫ్ట్ అయిపోతాడు. సో అందు గురించి ఆయన ఏమని చెప్తున్నారంటే the work therefore that the student has to do in twofold అని చెప్తున్నారు. He has to withdraw his consciousness from those centers. This is no easy task. ఇక్కడి నుంచి ఈ సెంటర్స్లో నుంచి పైకి వెళ్ళాలి అంటే అదంత ఈజీ టాస్క్ కాదు. ఫర్ ఇట్ మీన్స్ వర్కింగ్ అగైన్స్ ద రిజల్ట్స్ ఆఫ్ ఏజ్ లాంగ్ డెవలప్మెంట్. ఎంతో మనం చాలా మన రేస్ ఉన్నప్పటి నుంచి వీటిలో ఇలా వండుకోవడం, ఈ పరిసరాల్లో వండుకోవడం అనేటువంటిది బాగా అలవాటైతే కనుక వాటి నుంచి మనం అలా కాకుండా మనం ఊర్ధ్వముఖముగా వెళ్ళి విశుద్ధి చక్రంలో ఉన్నటువంటి ఎనర్జీస్ తోటి ఐడెంటిఫై అవ్వడం అనేటువంటిది మనం చేసుకోవాలి. హీ హాస్ టు డైరెక్ట్ ది అటెన్షన్ ఆఫ్ ది క్రియేటివ్ ఇంపల్స్ టు ద మెంటల్ ప్లేన్. మనలో క్రియేటివ్ ఇంపల్స్ ఎక్కడ ఉంటుంది? మెంటల్ ప్లేన్, అది విశుద్ధి చక్రం. ఇన్ సో డూయింగ్, ఇఫ్ సక్సెస్ఫుల్, హీ విల్ టర్న్ ది యాక్టివిటీ ఆఫ్ ద డివైన్ ఫైర్ టు ద థ్రోట్ సెంటర్. డైరెక్ట్ అంటే ఏమిటి? మనం డైరెక్ట్ చేయటం అంటే మనం థ్రోట్ సెంటర్కి సంబంధించిన విధముగా మనం లైఫ్ అన్నటువంటిది గడుపుతాం. అంటే ఈ విశ్వాసము, నిశ్వాసము ఇవి ఏమిటి, ఇవి ఎలా సాగుతున్నాయి, సో వాటి అందు మనం కాస్త తప్ప నిమగ్నులై ఉంటూ ఉండటం. వాక్కు పుట్టుక, ఇతరులతో మాట్లాడేటప్పుడు వాక్కు నియమం కలిగి ఉండటం, ఇవన్నీ చక్కటి మాటలే మాట్లాడటం, వాక్కు ఎందు ఎంతో నియమబద్ధంగా ఉండటం, ఇలా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే చక్కగా అంటే బై నేచర్గా అవ్వాలి మనకు వాక్కు యందు నియమం. అలా అయినప్పుడు మనం ఏమవుతాం అంటే చక్కగా విశుద్ధి చక్రం విచ్చుకుంటుంది మనలో. ఇన్ సో డూయింగ్, ఇఫ్ సక్సెస్ఫుల్, హీ విల్ టర్న్ ది యాక్టివిటీ ఆఫ్ ది డివైన్ ఫైర్ టు ద థ్రోట్ సెంటర్ అండ్ ఇట్స్ కరస్పాండింగ్ హెడ్ సెంటర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ టు ద లోవర్ ఆర్గాన్స్ ఆఫ్ జనరేషన్. Therefore, it will be apparent to you why, unless a man is very advanced, it is not wise to spend much time in meditation during the earlier years. It is not. సో సాధనలో ప్రారంభంలో ఉన్నటువంటి వాడు మెడిటేషన్స్లో ఎక్కువసేపు కూర్చోవడం అనేటువంటిది అంత శ్రేయస్కరం కాదు అని చెప్తున్నాడు. అంటే ఏమవుతాం, మనం మెడిటేషన్లో ఎక్కువ కూర్చున్నప్పుడు సాధనలో ఉన్న కొత్తలో ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడు? ఎక్కువసేపు కూర్చున్నట్టుకి వాడు ఎక్కి తొక్కుతూ ఉంటాడు. దాన్ని తెలియదు కదా, ఇది ఉండకూడదని చెప్పారు కానీ ఎలా దీని నుంచి ఎస్కేప్ అవ్వచ్చో వాడికి పాపం తెలియదు. అందులో ఎక్కి తొక్కేస్తుంటే ఎంత దాని నుంచి పైకి వెళ్దాం అనుకుంటున్నాడో అంత ఆ బావిలో ఇరుక్కుపోతాడు. ఆ బురద నీటిలో వాడు ఇరుక్కుపోతాడు. బురదలో ఉందనుకోండి, వాడు దాన్ని ఎంత దొక్కుతుంటే అంత కింద గడిపోతుంటాం కదా మనం. అక్కడ గ్రిప్ ఉండదు మనకి. కనుక ఇలాంటివి తెలియకుండా ఉంటుంది కాబట్టి వాడు ఎక్కువసేపు మెడిటేషన్స్లో గడపడం అనేటువంటిది శ్రేయస్కరం కాదు అని చెప్తున్నారు ఆయన. There was wisdom in the old Brahminical rule that a man must give his early years to household endeavor. మనకి ఎస్పెషల్లీ మన దేశాల్లో వీటిల్లోనూ గతంలో ఏమనుండేదంటే తన యొక్క ప్రారంభ జీవితం అంతా కూడా తన ఇల్లు, తన సంసారం ఇదంతా చక్కగా వాళ్ళందరికీ ఏర్పాటు చేయడం, పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం, పిల్లల్ని పెద్ద చేయడం, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం,
ఆ తర్వాత మీరు కావాలంటే ఏదన్నా అడవికి వెళ్ళి కాసేపు తపస్సు చేసుకోండి, ముందు ఇది ముఖ్యం అన్నటువంటిదిగా ఉండేది. బట్ ఇట్ ఈస్ రాంగ్ అని చెప్పి ఆయన చెప్తున్నారు. అంటే అక్కడ వాళ్ళు అలా చెప్పడంలో ఇంకొకటి ఏమిటంటే, వాడు యావరేజ్ మ్యాన్, వాడికి తెలియదు కాబట్టి వాడు అలా చెప్పుకుంటారు. కానీ ఒక సాధనలో ఉన్నటువంటి వాడికి అది మార్గం కాదు అని చెప్తున్నారు. విత్ అడ్వాన్స్డ్ ఈగోస్ pupils and disciples it is not so అని చెప్తున్నారు. అండ్ ఈచ్ మస్ట్ దెన్ వర్క్ అవుట్ హిస్ ఓన్ ఇండివిజువల్ ప్రాబ్లం. ప్రతి వాడు కూడా వాడిలో ఆ ప్రాబ్లం ఎలా ఉంటుంది, ఏమిటి, ఎలా ఇది మనలో రిఫ్లెక్ట్ అవుతుంది ఏమిటి అనేటువంటి తెలుసుకోవడం, దానికి చక్కగా సాధన చేసుకుంటూ వెళ్ళడం అనేటువంటిది చెప్పబడినటువంటి విషయం. సో దిస్ కంప్లీట్స్ ద డేంజర్స్ టు ది ఫిజికల్ ప్లేన్. సో నౌ వీఆర్ గోయింగ్ టు ది సెకండ్ చాప్టర్, దట్ ఈస్ డేంజర్స్ అరైజింగ్ ఫ్రమ్ ద కర్మ ఆఫ్ ది స్టూడెంట్. సో మన యొక్క కర్మ అన్నటువంటిది మన ఏంటి పనిచేస్తుంది అన్నటువంటి విషయాలు ఇప్పుడు చదువుకోబోతున్నాం. These, as you know, may be grouped under three heads. Those incidental to the karma of his present life, those based on the national heredity and his type of body, those attendant on his group affiliations, whether on the physical plane and so exoteric, or on the subtle planes and so esoteric. సో ఇండివిజువల్ కర్మ అనేటువంటిది ఒకటి ఉంటుంది మనకి. ఏమిటి కర్మ అనేటువంటిది మనం చదువుకోబోతాం. అలాగే మన దేశము దాని యొక్క ప్రభావం మన మీద ఏమిటి, ఇవి ఒకటి చదువుకోబోతాం. తర్వాత గ్రూప్ ఎఫిలియేషన్స్, అంటే ఎక్సాట్రిక్ గ్రూపు, మనం 10 మంది కలిసి ఒక కార్యక్రమం చేసుకుంటుంటే ఆ 10 మందితోటి మనకి ఏర్పడేటువంటి సత్సంబంధములు, వాటిలో మనకి ఏర్పడేటువంటి డేంజర్స్ ఏమిటి, అలాగే ఇసాట్రిక్గా మనకి ఏర్పడేటువంటివి ఏమిటి, ఇలాంటివన్నీ కూడా ఈ చాప్టర్లో మనం చదువుకోబోతున్నాం. సో ఫస్ట్ ఈజ్ ప్రజెంట్ లైఫ్లో మనకి చెప్పబడినటువంటి ఇన్సిడెంటల్ కర్మ అన్నటువంటి విషయం చెప్తున్నారు. జస్ట్ వాట్ యు మీన్ ద కర్మ ఆఫ్ ద స్టూడెంట్స్? We use words lightly, and I presume that the thoughtless reply would be that the student's karma is the inevitable happenings of the present or the future that he cannot evade. ఏంటి మన కర్మ అంటే ఇన్ఎవిటబుల్ హ్యాపెనింగ్స్, మన ప్రయత్నం లేకుండా మన లైఫ్లో కొన్ని జరుగుతూ ఉంటాయి. మనం ఎంత వద్దనుకుంటున్నా అవి మనం చేయాల్సి వస్తుంది. నా కర్మ ఇలా ఏడ్చిందండి అంటాడు. కర్మలో ఏడవడం కాదు, వాడికి ఇవ్వబడినటువంటి మార్గం వాడు తెలుసుకుంటే చక్కగా దేన్నైనా సరే నవ్వుతూ వాడు స్వీకరించగలుగుతాడు. ఒక్కొక్కడికి ఒక్కొక్క పని అన్నటువంటిది ఇవ్వబడుతుంది. ఎలా ఇవ్వబడుతుంది పని అంటే కనుక, ఈ ఈగోయిక్గా ఉన్నప్పుడు వాడికి 3 బాడీస్ అన్నటువంటిది కావాల్సినటువంటి మ్యాటర్ వాడు తీసుకుంటాడు. ఎలా అయితే ఈ లోగోస్ ఉన్నారు కదా, ఈ లోగోస్ అన్నటువంటి వాళ్ళు సౌరమండలం కట్టారు. ఈ లోగోస్ అన్నటువంటి వాళ్ళు సృష్టిలో ఉన్నటువంటి మ్యాటర్ని తీసుకుని తద్వారా ఈ సౌరమండలం ఉన్నటువంటి వాళ్ళ చుట్టూ నిర్మాణం అనేటువంటి చేసుకోవడం జరిగింది. ఎలా అయితే కనుక ఈగోకి 3 బాడీస్ ఏర్పడ్డాయో, అలా లోగోస్కి సోలార్ సిస్టమ్ అనేటువంటిది ఏర్పడింది. లేదా లోగోస్కి సోలార్ సిస్టమ్ ఎలా అయితే ఏర్పడిందో అలా ఈగోకి 3 బాడీస్ అనేటువంటి ఏర్పడుతున్నాయి. ఈ 3 బాడీస్కి సృష్టిలో ఉన్నటువంటి మ్యాటర్ని వీళ్ళు తీసుకుని తద్వారా దానితో ఒక రూపం, లేదా వీడు ఈ కాజల్ లెవెల్లో వాటిలో ఏది నిర్వహించుకుందాం అనేటువంటిది ఉద్దేశంగా వాడు జన్మ అనేటువంటి తీసుకుందాం అనేటువంటిది ఇది నిర్ణయం పడిందో, తద్విధమైనటువంటి దేహం అనేటువంటిది వాడు కట్టి ఇవ్వబడుతుంది. సో వాడు ఈగోయిక్ లెవెల్లో ఏం సాధన చేసుకుందా అనేటువంటిది నిర్ణయం వాడు నిర్ణయించుకున్నాడు. ఆ విధమైనటువంటి దేహము, ఆ విధమైనటువంటి మనస్సు, ఆ విధమైనటువంటి యాస్ట్రల్ ప్లేన్, ఇవన్నీ కూడా వాడు వాడు కట్టుకున్నాడు ఆ రకంగా. సో ఈ రకంగా నా బాడీ ఉంటే ఈ రకంగా నేను చేసుకుంటూ వెళ్ళగలుగుతాను, అలా అలా ఏర్పరచుకున్నట్టు. సో దీన్ని ఏమన్నారంటే, దిస్ ఈస్ కాల్డ్ ది రింగ్ పాస్ నాట్ అంటారు మనకి. రింగ్ పాస్ నాట్ అంటే దిస్ ఈస్ ద వాడి యొక్క కవర్, అక్కడ వాడి యొక్క ప్రొటెక్షన్ షీట్ అనండి, లేదా వాడి యొక్క ఆరా అనండి, అది ఆ లెవెల్ దాకా పనిచేస్తుంది. అది ఒక రింగ్ పాస్ నాట్. మన సన్కి రింగ్ పాస్ నాట్ ఏంటంటే సోలార్ సిస్టమ్ అనేటువంటిది ఒక రింగ్ పాస్ నాట్. మనకి ఈ దేహము, ఈ ఆలోచన అంటే ఇంతకు మించి మనం వెళ్ళలేం. దట్ ఈస్ అవర్ రింగ్ పాస్ నాట్ అని అంటారు ఇక్కడ. అది సో దట్ ఈస్ ద రింగ్ పాస్ నాట్ అనమాట. He has not all possible objects in view for this one solar system. అయితే దీన్ని ఎలా కడతారు అంటే, క్రితంసారి మనం ఏదో ప్లేస్కి వెళ్ళాం, అక్కడ వెళ్ళినప్పుడు పైకి మేడం ఎట్లా ఎక్కాం, అక్కడ వేసినప్పుడు మనం చెప్తా ఉన్నాడు, ఏమండి ఈ దారిలో వెళ్ళేటప్పుడు ఇక్కడ కాలి జారి నేను క్రితంసారి కింద పడ్డాను, అందుగురించి ఈ మార్గం నడిచేటప్పుడు మనం జాగ్రత్తగా నడుద్దాం అన్నట్టు వాడికి వాడు నిర్ణయించుకుంటాడు. క్రితంసారి జన్మలో ఈ తప్పులు చేశాను,
ఆ తప్పు కాకుండా ఉండేటువంటి జన్మ ఈ జన్మకు కావాలి మనకి, ఈ లైఫ్ అలా కావాలి. అంటే క్రితం సార్ అక్కడ తప్పులు చేసేటికి జారి ఎక్కడో పడిపోయాను, అందులోంచి లేచి వచ్చేటికి జీవితం వెళ్ళిపోయింది. సో ఈసారి ఆ మిస్టేక్ నేను చేయకుండా నేను బెటర్గా నేను వర్క్ చేయాలి అంటుండేది వాడు నిర్ణయించుకుంటాడు అనమాట. ఆ విషయం చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నేను చెప్తాను. He had some specific aim that necessitated some specific vibration and required therefore certain differential matter, certain specific vibration వాడికి. సో ఇదే అంటే క్రితం సార్ వెళ్ళినటువంటి మార్గం కాకుండా అది బేస్ చేసుకుని వీడు స్పెసిఫిక్ వైబ్రేషన్ అనేది వీడు ఎస్టాబ్లిష్ చేసుకుంటాడు. అందుకని దానికి తగ్గ మ్యాటర్ వీడు తీసుకుంటాడు అన్నమాట. వీడు ఈ దేహం అనేటువంటిది కట్టుకోవడంలో ఆ స్పెసిఫిక్ మ్యాటర్ అనేటువంటిది వీడు తీసుకుంటాడు. Specific vibration and required therefore certain differentiated material. This circle that we term the systemic or solar ring pass knot bounds all that transpires within our system and contains within its bounds our dual manifestation. So within its bounds our dual manifestation అంటే మనం భౌతికంగాను మనం ప్రజ్ఞామయముగాను సో ఉండడానికి ఒక ఇది ఈగోయిక్ లెవెల్లో ఉన్నప్పుడు సో ఈ రెండింటికి ఒక బౌండరీ, సో దాన్ని బేస్ చేసుకుని వీడికి ఇది ఇవ్వబడుతుంది. This circle that we term the systemic or solar ring pass knot bounds all that transpires within our system and contains within its bounds our dual manifestation. All within that ring contains rules with the aim in view of the achievement of a particular goal and the attainment of a certain end, known in its entirely only to the logos himself. Known it's entirely only to the logos himself. అంటే ఈ బౌండరీస్ మనం ఏర్పరచుకున్నాం కదండి. నేను మనకి ఈ ప్రదేశం కావాలి, ఇటువంటి చోటు నాకు కావాలి, ఈ బౌండరీస్ తోటి ఒక చోటు ఏర్పరచుకుంటాం, అక్కడ మనం సాధన అనేటువంటి జన్మలు చేసుకుందాం అటువంటిది జీవుడు ఏర్పరచుకుంటాడు. లోగోస్ అన్నటువంటి వాళ్ళకి ఆ సాధన అనేటువంటిది వాళ్ళకు సోలార్ సిస్టమ్గా ఇవ్వబడింది. అయితే వాడి యొక్క హిమ్సెల్ఫ్ ఏదైతే ఉందో అక్కడ తెలియబడుతుంది వాడికి, వాడి బౌండరీస్ ఏమిటి, వాడు దేనికి ప్రదేశంలో ఉన్నాడు, ఇవన్నీ కూడా అక్కడ నోన్ హిమ్సెల్ఫ్ అని అన్నారు. అది గురించి లోగోస్ హిమ్సెల్ఫ్. ఆల్ విత్ ఇన్ దిస్ సర్కిల్ ఇస్ సబ్జెక్ట్ టు స్పెసిఫిక్ రూల్స్ అండ్ గవర్నడ్ బై సర్టెన్ కీ మెజర్ అండ్ మైట్ బి రిగార్డెడ్ యాజ్ బీయింగ్ సబ్జెక్ట్ టు ద కర్మ ఆఫ్ ది సెవెన్ఫోల్డ్ పీరియాడిక్ ఎగ్జిస్టెన్స్. సో ఏమవుతుంది ఆల్, సో దీనికి కొన్ని రూల్స్ అనేటువంటివి పెట్టుకుంటారు, స్పెసిఫిక్ రూల్స్ ఉంటాయి. అంటే నా స్పెసిఫిక్ రూల్స్ వేరు, ఎదుటివాడి స్పెసిఫిక్ రూల్స్ వేరు. ఎందుకు నేను ఏర్పరచుకున్నటువంటి మార్గము అంటే నేను క్రితం జన్మలో నేను పొందినటువంటి దాని యొక్క ఎక్స్పీరియన్స్ చేత ఈ జన్మలో ఇటువంటిది కావాలని అనుకున్నాను కాబట్టి ఈ విధంగా నేను కొన్ని స్పెసిఫిక్ రూల్స్ ఉంటుంది నాకు ఈ దేహానికి. కామన్ రూల్స్ ఆర్ డిఫరెంట్, స్పెసిఫిక్ రూల్స్ ఆర్ డిఫరెంట్. ఇక్కడ ప్రతివాడికి వాడికి ఒక స్పెసిఫిక్ రూల్స్ అన్నటువంటి ఉంటాయి. వాడి దేవునికి సంబంధించినంత వరకు కొన్ని స్పెసిఫిక్ రూల్స్ ఉంటాయి. సో ఇంట్లో ఆ రకమైనటువంటి రూల్స్ని మనం ఏమంటామంటే ఇంటి పరిస్థితులు అంటాం. నా ఇంటి పరిస్థితి వేరు, మీ ఇంటి పరిస్థితి వేరు, ఇంకొకటి ఇంటి పరిస్థితి వేరు. ఈ పరిస్థితులు అన్నటువంటి మనం ఈ జన్మలో ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉండడం చేత ఈ రకమైనటువంటి సాధన అన్నటువంటి మనం చేసుకోవడానికి, మనం జన్మ తీసుకోవడానికి ముందుగానే ఇవన్నీ నిర్ణయించుకుని మనం జన్మ తీసుకుంటాం. ఎందుకు ఇటువంటి పరిస్థితి ఉంటే ఐ కెన్ వర్క్ బెటర్, ఐ కెన్ వర్క్ వెల్ అంటుంటే వాడు నిర్ణయించుకుంటాడు. ఇటువంటిది మనం అడ్మిషన్స్ మనం స్కూల్లో చూసుకుంటాం చేసారా, ఈ కరికులం ఉంటే మనకి మనం బాగా చదువుకోగలుగుతాం. లేదా యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు పీజీకి ఈ గ్రూప్ ఆఫ్ సబ్జెక్ట్స్ నాకు చాలా ఇష్టం, ఈ యూనివర్సిటీలో చదవడం ఇష్టం, వీటిల్లో మనం వెళ్ళి చదువుదాం, అప్పుడు మనకి చదువు బాగా వస్తుంది. సో ఎందుకంటే నాకు ఇది ఇష్టం కాబట్టి అని మనం ఎలా అయితే మనం సెలెక్ట్ చేసుకుని ఆ యూనివర్సిటీకి, ఎందుకంటే అక్కడ ఎక్కువ కష్టపడడానికి మంచి యూనివర్సిటీకి మనం వెళ్ళడం అని ఇలాంటిదంతా మనం సెలెక్ట్ చేసుకుని మనం వెళ్తాం. ఎలా అయితే వెళ్తామో అలాగే ఈ దేహంలోకి వచ్చేటప్పుడు ఇటువంటి స్పెసిఫిక్ రూల్స్ ఉన్నటువంటి దేహం అయితే మనం సాధన బాగా చేసుకోగలుగుతాము. అంటే ఇవన్నీ కూడా వీడు ముందుగానే నిర్ణయించుకుని వీడు దిగుతాడు అందులో. Rules and might be regarded as being subject to the karma of that sevenfold periodic existence and actuated by causes dating back prior to the ringing of that circle. Way back అంటే ఏమిటి, దీనికి ముందు ఉన్నటువంటి సోలార్ సిస్టమ్ ఎలా అయితే కట్టబడిందో దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు సోలార్ సిస్టమ్ అన్నటువంటిది కట్టారు. మీరు
షర్టు ప్యాంట్ కుట్టించుకుందామని టైలర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, వాడు మన షర్టు ప్యాంట్ ఉన్నటువంటి దాన్ని ఏమంటే ఇది కొంచెం టైట్గా ఉంది లేదా ఈ చేతులు లూజ్గా ఉన్నాయంటే వాడు దాన్ని బట్టి వాడు అడ్జస్ట్ చేసి దానికన్నా బెటర్ షర్ట్ మనకు కుట్టేసిస్తాడు. అది ఎలాగో అలాగే క్రితంసారి సోలార్ సిస్టమ్ కన్నా బెటర్ సోలార్ సిస్టమ్ దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు సోలార్ సిస్టమ్ అనేటువంటిది కట్టబడుతుంది. అంతా not an isolated unit or we, but part of the greater whole, governed in our totality by cosmic law. We are governed by the cosmic law. అంటే ఐసోలేటెడ్గా వెళ్ళడం అనేటువంటిది కాదు, దాన్ని బేస్ చేసుకుని ఇది ఏర్పడటం. సో ఇదంతా కూడా ఒకే ఒక దీంట్లో ఇవన్నీ కూడా జరుగుతుండడం అనేటువంటిది ఉంటుంది. గవర్నడ్ బై ద కాస్మిక్ లా, వర్కింగ్ అవుట్ సర్టెన్ డెఫినెట్ ఎయిమ్స్. సో ఆ రకంగా సోలార్ సిస్టమ్ అనేటువంటిది పనిచేస్తాం. అదే రకంగా ఇప్పుడు మైక్రోకాస్మిక్ పర్పస్ ఏమిటి అంటే ద ఈగో ఆన్ హిజ్ ఓన్ ప్లేన్ అండ్ ఆన్ ఏ టైనీ స్కేల్ రెస్పాన్స్ టు ద యాక్షన్ ఆఫ్ ది లోగోస్. సో ఇది ఈ మైక్రోకాస్మిక్ ఎలా రెస్పాండ్ అవుతుంది, మ్యాక్రోకాస్మిక్ ఇది రెస్పాండ్ అవుతుంది మైక్రోకాస్మిక్. సో మ్యాక్రోకాస్మ్లో దెర్ ఆర్ సమ్ చేంజెస్ దట్ ఆర్ హ్యాపెనింగ్, అకార్డింగ్ టు దట్ మైక్రోకాస్మ్ ఈస్ వర్కింగ్ అవుట్. అంటే మీరు ఒక బ్రాడ్గా వెళ్ళి ఆలోచిస్తే ఒక హై బిజినెస్ పీపుల్ వాళ్ళు క్రియేట్ చేస్తారు మనకి ఏవి నీడ్స్, వాళ్ళు క్రియేట్ చేసినటువంటిదే విధంగానే మన నీడ్స్ మనం వెతుక్కుంటాం. ఉదాహరణకు వాడు ఒక పెద్ద కంపెనీస్ వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, వాళ్ళు మనందరికీ వీటి చేత ఎలా అయినా సరే పలానా వస్తువులు కొనిపిద్దామనో పలానా నీడ్ క్రియేట్ చేద్దామనో వాడు ఆ ప్రోడక్ట్ తెచ్చేస్తాడు. ఎవరి షాప్లో చూసినా అవే ప్రోడక్ట్స్ కనిపిస్తాయి. అవునది మనకు కావాలి కదా అని మనకు అనిపించేస్తే మనం కొనేసుకుంటాం, మన ఇంట్లో పెట్టేసుకుంటాం, మనం వాడుతూ ఉంటాం. మరి ఇదే ఈ అవసరం మరి 2 ఏళ్ల క్రితం ఎందుకు రాలేదు మనకి ఈ వస్తువు అంటే ఒక హయ్యర్ లెవెల్లో దాని యొక్క అవసరం అన్నట్టు అక్కడ లోగోస్లో ఏర్పడుతుంది. దానికి ప్రతిబింబంగా మైక్రోకాస్మ్లో వీడు రెస్పాండ్ అవుతుంటాడు. సో మైక్రోకాస్మ్లో ఏదైతే జరుగుతుందో దాని విధంగా మైక్రోకాస్మ్లో రెస్పాండ్ అవ్వడం అనేటువంటిది ఉంటుంది. He gathers certain material and aims at a definite consummation that shall be the result of that gathered material vibrating to a certain measures, governed in one specific life by certain rules and aiming at one particular object and not all possible objects. అన్నీ కాదు, వన్ పర్టికులర్ ఆబ్జెక్ట్. ఇప్పుడు 10 మంది 10 విధముగా ఉంటారు, కానీ వీడి విధానం వేరు, వీడు ఏర్పరచుకున్నటువంటి దారి వేరు, ఇది వేరుగా ఉంటుంది. వాడు ఎవడో బీటెక్ చదివాడు సాఫ్ట్వేర్ అయ్యాడు కదా నేను సాఫ్ట్వేర్ కొట్టేస్తాను అంటే కుదరదు. ఈ లైఫ్లో వీడు ఏర్పరచుకున్నటువంటిది వేరు, ఆ లైఫ్లో వాళ్ళు ఏర్పరచుకున్నది వేరు. అలా ప్రతివాడికి ఒక ఇది ఉంది, మార్గం ఉంది. ఈచ్ పర్సనాలిటీ ఈజ్ టు ద ఈగో వాట్ ద సోలార్ సిస్టమ్ ఈజ్ టు ద లోగోస్. సో మన యొక్క ఈగోకి ఈ పర్సనాలిటీ అనుకుంటుంది ఇవ్వబడింది. దట్ ఈస్ ది 3 పర్సనాలిటీ అంటే ది లోవర్ 3 ఈజ్ కాల్డ్ పర్సనాలిటీ. అదే సోలార్ సిస్టమ్కి అది వాటికి ఇది లోగోస్కి సోలార్ సిస్టమ్ అలాంటిది. ఇట్ ఈస్ హిజ్ ఫీల్డ్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అండ్ ద మెథడ్ వేర్ బై హీ అటైన్స్ ఎ డెమాన్స్ట్రబుల్ ఆబ్జెక్ట్ దట్ ఎయిమ్ మే బి అక్వైర్మెంట్ ఆఫ్ వెర్చ్యూ బై పేయింగ్ ద ప్రైస్ ఆఫ్ వైస్. సో వీడేమిటి, వీడికి అనేక రకాలైనటువంటి చేయగలిగేవి చేయలేనివి లేదా చేయకూడనివి ఇలాంటివి ఏవో చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు జీవుడు. It may be the attainment of business acumen by the struggle to provide the necessities of life. It may be the development of sensitiveness by the revealing cruelties of nature. It may be the building of unselfish devotion by the appeal of needy dependence. సో వీడు అనేక రకాలైనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి వీడి చుట్టూ, లేదా అనేక రకాలైనటువంటి విషయములు వీడి చుట్టూ అలా ఏర్పడడానికి. ఒకటి ఏమిటన్నారు, వాయిస్ అంటే ఏంటి, వీడి యొక్క రాంగ్ బిహేవియర్. సో వీడి యొక్క రాంగ్ బిహేవియర్ అనేటువంటిది ఏర్పడితే అప్పుడు దానిలోంచి వీడు రైట్ బిహేవియర్లోకి వీడు టర్న్ అవుతాడు. సో వీడు ఆ రకమైనటువంటి దాంట్లో నుంచి వీడు మేలుకోగలుగుతాడు. సో వాడిని రాంగ్ అంటే వాడిని రాంగ్గా మనం చూసేయడం కరెక్ట్ కాదు. వాడికి అందులో నుంచి వచ్చినటువంటి టర్నింగ్ పాయింట్ రోజు ప్రేయర్ చేసుకుంటూ ఉంటుండే వాడికన్నా బెటర్గా చేస్తాడు. వాడు నిన్నటిదాకా తాగి తందనాలు ఆడేసినటువంటి వాడు
వాడికి ఒకనొక మేల్కొలుపు జరుగుతుంది. వాడికి జరిగేటప్పటికి నెక్స్ట్ డే నుంచి మనకన్నా చాలా పర్ఫెక్ట్గా వాడు టైమింగ్స్ ఫాలో అయిపోతాడు. ఎందుకంటే వాడికి ఆ అవేర్నెస్ రావడానికి ఆ బ్యాడ్ హ్యాబిట్ ఆ రకంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాడు బాటమ్ ఆఫ్ దీనిలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు ఇంక వాడు ఒకనొక పరిస్థితి ఏర్పడిపోయింది వాడికి. సర్వధర్మాన్ పరిత్యజ్య అని మనకు అదే మనం చదువుకుంటాం. అది ఏర్పడికి ఒక్కటేసారి చేతిలో దండం పెట్టేస్తాడు. ఆ పరిస్థితిలో విష్ణు ఇలా వాడి రక్షించినట్టు అయిపోతుంది. రక్షించడానికి ఏమైపోతుంది, వీడి జీవితం టోటల్గా మారిపోతుంది. వీడి యొక్క వయసెస్ అప్పుడు ఎలా హెల్ప్ చేశాయంటే వీడి మార్పుకి అవన్నీ హెల్ప్ చేసేస్తాయి. సో ఏమంటున్నారు అందు గురించి, దట్ ఎయిమ్ మేబీ ద అక్వైర్మెంట్ ఆఫ్ వెర్చ్యూ బై పేయింగ్ ద ప్రైస్ ఆఫ్ లైఫ్. అక్వైర్మెంట్ ఆఫ్ వెర్చ్యూ. సో వీడు అది వెర్చ్యూ అక్వైర్ అవ్వడానికి ఈ వయసెస్ అంటుంది ఈ రకంగా వాడికి ఇది అవుతుంది. అలాగే ఇట్ మే బి ద అటైన్మెంట్ ఆఫ్ బిజినెస్ అక్యుమెన్ బై ద స్ట్రగుల్ టు ప్రొవైడ్ ద నెసెసిటీస్ ఆఫ్ లైఫ్. ఈ నెసెసిటీస్ ఆఫ్ లైఫ్ అనేటువంటిది మనం ఇవ్వడంలో వాడికి ఒక సాధన అనుకుంటుంది ఇచ్చారు. ఆ రకంగా వాడు మేలుకొల్పు జరగబడటం. అలాగే ఇట్ మే బి ద డెవలప్మెంట్ ఆఫ్ సెన్సిటివ్నెస్ బై ద రివీలింగ్ క్రుయాలిటీస్ ఆఫ్ నేచర్. సెన్సిటివ్నెస్, డెవలప్మెంట్ ఆఫ్ సెన్సిటివ్నెస్. సో సృష్టిలో మనకి అరిషడ్ వర్గములు అనేటువంటివి ఉంటుంటాయి. ఈ అరిషడ్ వర్గముల్లో నుంచి వీడు వాటి వల్ల మనకు దెబ్బలు తగులుతుంటాయి కదా. ఎవరినైనా మన ఇష్టం వచ్చినట్టు కోపం వచ్చి అరిచేసాం అనుకోండి, దానివల్ల పడ వాడు కొట్టేస్తాడు. ఏంటో అరుస్తాను, అరుపుతాను, నోడు కొట్టేటడికి చచ్చా ఇలా కోపం మనం 10 మంది మీద మనం చూపించకూడదు, తప్పు చేసాం మనం అంటూ వీడు తెలుసుకుంటాడు. సో ఇవన్నీ క్రూయల్టీస్ ఆఫ్ నేచర్, వాటిల్లో నుంచి వీడు చక్కగా డెవలప్ అవుతాడు. అలా వెళ్ళేటువంటి మార్గం ఉంటుంది. అంటే వీటిలో అవన్నీ వీడు సెలెక్ట్ చేసుకుంటాడు వీడు మార్గం. అది ఇక్కడ చెప్దాం అనుకుంటున్నది ఆయన ఏమిటంటే, ఇలా అనేక పార్ట్స్లో వీడు సెలెక్ట్ చేసుకుంటాడు. ఈ రకంగా నాలో 17 వర్గాలు పోవాలంటే ఏమిటి, నేను నోరితే ఎదుటివాటి లాజీలు అంతగా కొట్టేటటువంటి పరిస్థితుల్లో నేను పుడతాను అన్నమాట. అప్పుడు నాలో ఇంక కోపం అనేటువంటిది రాదు. నోరెత్తా టప్ కొట్టేస్తాడు. అప్పుడు వీడికి ఏంటంటే ఆ సాధనలో చక్కగా ఈ 17 వర్గంలో ఎవడు ఏం చేసినా సరే మనం ప్రేమగా మనం స్వీకరించాలి తప్పితే మనం వాళ్ళ మీద కోపపడటం అన్నటువంటిది కరెక్ట్ కాదు అన్నటువంటిది మనకి తెలుస్తుంది. అలా ఇవన్నిటిలోంచి వీడు నెమ్మదిగా వీడు అప్లిఫ్ట్ అవుతాడు. ఆ జన్మలు వీడు చాలా కష్టాలు పడిపోయినట్టు దాని విధంగా ఏమవుతాడు, వీడు ఎక్కువగా వీడి యొక్క ఇన్నర్ లైఫ్లో వీడు ఎక్కువగా టర్న్ అప్ అయిపోతాడు. భౌతికమైనటువంటి సుఖములు ఇవన్నీ కాదురానైనా మనకు ఎక్కువ సాధన అనేటువంటిది ఉండాలి అన్నటువంటి దానిలో వీడు స్లోగా, అంటే ఇవన్నీ వీడిని అటువైపు టర్న్ చేస్తాయి. స్లోగా అనేక మార్గంలో ఒకే ఒక పాత్రలోకి తీసుకెళ్తాయి. అది ఇక్కడ చెప్దాం అనుకుంటున్నాను. రివీలింగ్ క్రూయల్టీస్ ఆఫ్ నేచర్. ఇట్ మే బి ద బిల్డింగ్ ఆఫ్ అన్సెల్ఫిష్ డివోషన్ బై ద అపీల్ ఆఫ్ నీడీ డిపెండెన్స్. నీడీ డిపెండెన్స్లో అన్సెల్ఫిష్ డివోషన్ అటువంటిది ఎస్టాబ్లిష్ చేయడం. సో ఆ రకమైనటువంటి దేహం అన్నటువంటిది ఒకటి తీసుకుంటాడు. సో చుట్టూతో ఉండేటువంటి వాళ్ళకి సేవ చేయడం. ఈ సేవ అనేటువంటిది ఏది కోరకుండా చేయగలగటం, ఇలాంటిది ఎస్టాబ్లిష్ చేసుకోవడం చేత ఏమవుతుందంటే తన తోటి వాళ్ళకి తను ఇదిగా ఉండడం చేత వాళ్ళందరిలోనూ మనకి ఇదే వాసుదేవోపాసన అని చెప్పి మనకు భాగవతంలో చెప్పుకుంటూ అలా వెళ్తాం. సో ఈ బుక్స్కి వాటికి ఏంటంటే తేడా, దిస్ ఈజ్ ది అంటే వాటి అన్నిట్లోనే ఒక సారాంశం మనం తీసాం. అంటే అవన్నీ తక్కువ అని కాదు, ఇది ఎక్కువ అని కాదు, మీరు దయచేసి అలా అర్థం చేసుకోకండి. ఇవన్నీ ఈ బుక్స్లో ఏంటంటే వాటి యొక్క ఫార్ములాస్ అవన్నీ వీటిలో ఇచ్చేస్తుంటాం మనకి. ఇదంతా మనకి క్లియర్గా అర్థం అవ్వట్లేదు, సరిగా లేదంటే దానికి ఒక కథ ఇచ్చేస్తాం మన భాగవతం. ఆ కథల్ని బేస్ చేసుకుని మనం వెళ్ళినా అటే వెళ్తాం. ఇవన్నీ ఫార్ములాస్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా మనం అటే వెళ్తాం అన్నమాట. అంటే ఆ రకంగా ఇవ్వబడినటువంటి సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా. బై ద మెథడ్ ఆఫ్ మెడిటేషన్ ఆన్ ది పాత్, అది సో డిపెండెన్స్, ఆర్ ఇట్ మే బి ద ట్రాన్స్మిటేషన్ ఆఫ్ డిజైర్ బై ద మెథడ్ ఆఫ్ మెడిటేషన్ ఆన్ ది పాత్. సో డిజైర్ ప్లేన్లో నుంచి మనం చక్కగా ఊర్ధముఖంగా వెళ్ళడానికి ఆ రకంగా మనం ఏర్పరచుకోవడానికి వీడు ఒక దేహాన్ని తీసుకుంటాడు. అది ఇలా ఇట్ ఈస్ ఫర్ ఈచ్ సోల్ టు ఫైండ్ అవుట్. ప్రతి సోల్ కూడా వాడు ఒక ఎయిమ్స్ ఇవన్నీ కూడా వాడు ఏర్పాటు చేసుకుని వాడు హీ హాస్ టు ఫైండ్ అవుట్ ఫర్ వాట్ హీ హాస్ టేకెన్ దిస్ బర్త్. వాడు ప్రశ్న వేసుకుని వాడు చూసుకోవాలి. హీ హాస్ టు ఫైండ్ అవుట్ వాట్ ఐ వాంట్ టు ఇంప్రెస్ అపాన్ యూ is the fact that there is a certain danger incident to this very factor. ప్రతి దీనికి ఒక డేంజర్ ఉంది సార్ అని చెప్పి చెప్తున్నారు. ఏమిటంటే, ఇఫ్ ఫర్ ఇన్స్టాన్స్ is the acquirement of mental capacity to meditate, the student misses the very thing he came into the physical body to acquire. ఏంటి వీడు దేని గురించి వచ్చాడు, ఏదో ప్రభుత్వంలో ఏదో పని ఉందని చెప్పి ఢిల్లీ వెళ్ళాడు. వెళ్ళి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ రెడ్ ఫోర్ట్లో అన్నీ చూసుకుంటున్నాడు. కానీ వెళ్ళి ప్రభుత్వాన్ని వెళ్ళి ఆఫీస్ని వెళ్ళి కలవడం, వాడి పని చేసుకోవడం అనేటువంటి మానేసి తిరుగుతున్నాడు రోడ్ల మీద.
ఇప్పుడు ఫోన్లు చేస్తున్నారు ఇక్కడి నుంచి ఆఫీస్ వాళ్ళు, ఏమండి వెళ్ళి కలిసారా ఏమిటి అంటే ఫోన్ ఏమో సైలెంట్ మోడ్లోనో లేదా రూమ్లోనో పడేసి రోడ్ల మీద తిరుగుతున్నాడు. అలా జీవించి వస్తున్నారు. అది the very thing he came to the physical body to acquire. The result is not so much a gain as an unequal development and a temporary loss of time. సో దెన్ అన్ఈక్వల్ డెవలప్మెంట్ అయిపోయింది. అంటే డెవలప్మెంట్ అనేటువంటిది చక్కగా ఉండాలి, అన్ఈక్వల్ డెవలప్మెంట్గా ఉంటుంది. అంటే కేవలం భౌతికమయంగానే జీవించేస్తున్నావు. ఈక్వల్ డెవలప్మెంట్ ఏది? రెండు బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్ అనేటువంటిది ఉండాలి. సో భౌతికమయముగా ఎక్కువ లోవర్ సెంటర్స్గా ఎక్కువ ఉండిపోతున్నాడు, హయ్యర్ వైపు ఏమి ఉండట్లేదు వీడు అసలు. అందుకే దాని అన్నారు అన్ఈక్వల్ డెవలప్మెంట్ అన్నారు. నేను ఏదో ప్రేయర్ చేస్తున్నానండి, బిల్డింగ్ కట్టేసాను, చూసారా మాస్టర్ శ్రీ గారి ప్రభావం అంటుంటుంది, ఆయన దయ అంటున్నావు. ఓకే, ఆయన దయ ఉంది కాబట్టి బిల్డింగ్ కట్టావు, కానీ వాట్ అబౌట్ యువర్ స్పిరిచువల్ డెవలప్మెంట్స్? ఇది కూడా ఉండాలి కదా. దానివైపు నీ ప్రేయర్ ఎంతవరకు, నువ్వు చేసుకుంటున్నటువంటి ప్రేయర్ ఎంతవరకు నీకు సహాయపడుతుంది చెక్ చేసుకోవాలి మనం. ఇట్స్ నాట్ అగైన్ అన్ఈక్వల్ డెవలప్మెంట్ అండ్ ఏ టెంపరీ లాస్ ఆఫ్ టైం. దానివల్ల ఆయన్నే టెంపరీ లాస్ ఆఫ్ టైం అంటే అలా ఇది అయిపోతుంది. లెట్ us be specific and illustrate. An ego has formed his threefold body of manifestation and set his ring-pass knot with the purpose in view of building into his causal body the faculty of mental apprehension of the basic facts of life. వీడు mental apprehension of the basic facts of life అంటుండేది ఏర్పరచుకోవడం వీడు దేహం అంటే తీసుకున్నాడు. The object of that one incarnation is to develop the mental capacity of the student to teach him concrete facts and science, and thus to enlarge the content of his mental body with a view to future work. వీడు దేహం తీసుకున్నాడంటే మెంటల్ ప్లేన్ వీడు చక్కగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి వీడికి దేహం అనేటువంటిది ఇచ్చారు. అయితే మెంటల్ ప్లేన్కి దీనికి దేహంకి ఏంటంటే సంబంధం అంటే మెంటల్ ప్లేన్ అనేటువంటిది నీకు చక్కగా ఎస్టాబ్లిష్ చేయడానికి ఏంటంటే ఈ కాంక్రీట్ థింగ్స్ అంటే మన చుట్టూతో ఉండేటువంటి భౌతికమైనటువంటి ప్రపంచం. దీనిలో నువ్వు ఒక ఎక్స్పీరియన్స్ అనేటువంటిది గెయిన్ చేసుకుంటావు. ఇప్పుడు నా చేతిలో 50 రూపాయలు ఉన్నాయి, ఆ 50 రూపాయలు ఎవరికో ఇచ్చేసాను, వాడు ఇవ్వలేదు. దానివల్ల ఏమిటి, మన మెంటల్ ప్లేన్లో ఒక ఎక్స్పీరియన్స్ యాడ్ చేసుకుంటాం. మన ఎదుటివాడికి మనం ఇచ్చేటప్పుడు వాడు తిరిగి ఇస్తాడని మనం భావించకూడదు, అదొక దానముగా మనం ఇచ్చేయాలి. అలా సంసిద్ధం అయితే ఇవ్వండి, లేకపోతే వదిలేయండి. అప్పుడు వాడికి టెన్షన్ ఉంటుంది కదా. ఇప్పుడు 50 రూపాయలు ఇచ్చి వీడు టెన్షన్ పడేదానికన్నా ఇవ్వకుండా జేబులోనే పెట్టుకుని కూర్చోవడం హాయి కదా. ఇలాంటి ఏవో వాడికి ఎలా ఎక్స్పీరియన్స్లు రాసుకుంటూ వెళ్తుంటాడు. వాడు ఈ ఎక్స్పీరియన్స్ అన్నీ ఎక్కడ రికార్డ్ అవుతున్నాయి, మనకి ఇవన్నీ కూడా మెంటల్ ప్లేన్లో రికార్డ్ అవుతున్నాయి. కనుక ఆ ఎక్స్పీరియన్స్ మెంటల్ ప్లేన్లో రికార్డ్ అంటే భౌతికమైనటువంటి దేహం అవసరం. భౌతికమైనటువంటి దేహం ఉంటేనే వీడి యొక్క ఫిజికల్ హ్యాండ్ తోటి ఎదుటివాడికి ఒక 50 రూపాయలు ఇస్తాడు. ఇచ్చినప్పుడు వాడు మీరు ఇచ్చినటువంటి 50 రూపాయలు నాకు చక్కగా వినియోగపడ్డాయండి, నాకు ఉన్నటువంటి కష్టం తీరింది అనేది వీడు చెప్తాడు. సో అప్పుడు వీడికి వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ వేరు. సో ఎప్పుడైనా సరే ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు మన దగ్గర ఒక 10 రూపాయలు అంటే వాడికి ఇవ్వాలి మనం. తద్వారా వాడి కష్టం తీరుతుంటే నా మనసు ఎంతో ఆనందం పొందుతుంది. ఇలా సంథింగ్ హీ యాడ్స్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద మెంటల్ ప్లాన్. సో అందు గురించి వీడికి భౌతికమైనటువంటి దేహం అనేటువంటిది ఇవ్వబడింది. He may have spent many lives. He may be overdeveloped on the heart side, too much of the devotee. He may have spent many lives in dreaming dreams and in seeing visions and in mystic meditation. సో వీడు ఎన్నో జన్మలు తెలియకుండా అలా కొట్టుకెళ్ళిపోతున్నాడండి జీవుడు అనేటువంటి వాడు. ఏంటి ఎలా జీవించేస్తున్నట్టే డ్రీమింగ్ డ్రీమ్స్, మెనీ లైఫ్స్ ఇన్ డ్రీమింగ్ డ్రీమ్స్, ఎన్నో డ్రీమ్స్. ఆ డ్రీమ్స్ గురించి అలా కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు, ఇలా వెళ్ళిపోతున్నాడు అంతే. దీని గురించి మనకి చక్కగా మాస్టర్ శ్రీ గారు మందరజాలంలో చార్వాకుడు వాడి గురించి వాడికి ఎన్నో కోరికలు అలా ఉండడంతో చివరికి వాడు ఒక్కొక్క ఇది దీనిలాగా అయిపోయాడు, చాలా ఇది అయిపోయాడు. అందు గురించి వాడు అదే దీంతో వాడు థాట్స్ తోటి వాడు దేహం వదిలేశాడు కాబట్టి అదే దేహం ఈ చుట్టూ ఈ దీనిలో అంతా తిరుగుతుందని చెప్పి చెప్తారు మనకి. ఆస్ట్రల్ ప్లేన్ అక్కడే తిరుగుతుంటుంది. ఎలా అయినా సరే వీడిని బంధించాలి, ఎలా అయినా సరే నేను ఇంకో బిల్డింగ్ కట్టాలి, ఎలా అయినా సరే నేను ఇచ్చాను, అలా వీటిలో అలా జీవితం అలా వెళ్ళిపోతుంది. అదే వాడి దేహం తీసుకుని రాగానే అవే ఆలోచనలతో వాడు పుట్టేస్తాడు. వెళ్ళి అక్కడికి వెళ్ళి ముందు ఆ డబ్బును పట్టుకుంటాడు వెళ్ళి ముందు. ఎందుకంటే అది సాధించాలని దీంతో ఉన్నాడు కదా వాడు. ఫస్ట్ అక్కడ కనబడగానే ముందెళ్ళి చేయి దాని మీద చేస్తాడు, ఇలా వెళ్ళిపోతుంటాడు అన్నమాట వాడు. సో ఈ రకంగా డ్రీమింగ్ డ్రీమ్స్ అండ్ ఇన్ సీయింగ్ విజన్స్. విజన్స్ ఏవో అలా ఉంటాయి, అదితో సాధించాలి, అదితో వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలి, అక్కడ సిద్ధపడాలి, ఇలా డ్రీమ్ వెళ్ళిపోతుంటుంది విజన్స్.
అండ్ ఇన్ మిస్టిక్ మెడిటేషన్, దైవము సాధన అంతర్యామి అని వీడేదో ఏర్పాటు చేసేస్తున్నాడు. నిజానికి అక్కడ దైవం లేదు, సాధన లేదు, ఏం లేదు. వీడు ఏర్పాటు చేసేసుకుంటాడు. దాన్ని అలా అనుకుంటూ వీడు జీవించేస్తున్నాడు అని చెప్తున్నారు వీడు. టు బి ప్రాక్టికల్, ఫుల్ ఆఫ్ కామన్ సెన్స్, know the curriculum of the hall of learning, and to apply practically the knowledge learned on the physical plane is his great need. సో మనకి ఫిజికల్ ప్లేన్లో ఇవ్వబడినటువంటి ఈ నాలెడ్జ్ ఇదంతా కూడా ఇట్ ఈస్ ఫర్ గ్రేట్ నీడ్. యట్ ఈవెన్ దో హిస్ రింగ్ పాస్ నాట్ సీమ్స్ టు prescribe and limit his inherent tendencies, and even though the stage is set so that it would seem we must learn the lessons of practical living in the world, he learns not. నేర్చుకోడు, వాడు చదువుకోడు. వెళ్ళురా నాయన చక్కగా స్కూల్కి వెళ్ళి చక్కగా చదువుకో అని స్కూల్కి బ్యాగ్ ఇచ్చి పంపిస్తే వాడు స్కూల్కి వెళ్ళి కూర్చుంటున్నాడు, కానీ వాడు ఏమీ చదువుకోకుండా వస్తున్నాడు. జీవితం అనేటువంటి తీసుకుని వాడు ఇక్కడ ఏమి తెలుసుకుని ఏమి నాలెడ్జ్ పొందుదామని వచ్చాడో అది నాలెడ్జ్ పొందకుండా ఆ చుట్టూతో ఉండేటువంటి పిల్లలతోటి వాడు ఏదో పలానాది వేసుకుని వస్తే ఆ రకమైన పెన్ను కావాలని, పెన్ను దేనికిరా నాయన అంటే రాసుకోవడానికి, అది కాదు దృష్టి. అదేదో పలానా షాప్లోనే ఆ కంపెనీది కొంటారంటే ఆ పెన్ను ఇస్తేనే నేను స్కూల్కి వెళ్తాను అంటాడు. అలా ఉన్నటువంటి వాడికి ఎట్లా విద్య అభ్యుతుంది? వాడు పెన్ను మీద దృష్టి. రేపు పొద్దున ఇంకో పిల్లాడు ఇంకో పెన్ ఏదో తెస్తాడు వాడు స్కూల్కి, ఇంకోటి ఏదో తెస్తాడు వాడు. సో ఇలాంటి వాటి మీద దృష్టి వెళ్ళిపోతూ ఉంది. వీడు ఏమి చదువుకోవట్లేదు. హీ లెర్న్స్ నాట్ అంటాడు. జీవుడుగా వచ్చి వీడు ఏమి చదువుకోకుండా అలా జీవించేస్తూ వెళ్ళిపోతున్నాడు. పిల్లవాడు స్కూల్కి వెళ్ళి చదువుకు రాకపోతే తల్లిదండ్రులకి ఎంత బాధ వస్తుంది, ఎంత కోపం వస్తుంది, ఎంత దిగుడు వస్తుంది. అలాగే జీవులుగా వీళ్ళు వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు ఏది చదువుకోవడానికి వచ్చారో అది చదువుకోవట్లేదు. వచ్చి హీ లెర్న్స్ నాట్ బట్ ఫాలోస్ వాట్ ఈస్ టు హిమ్ ద లైన్స్ ఆఫ్ లీస్ట్ రెసిస్టెన్స్. హీ ఫాలోస్ వాట్ ఈస్, వాడికి ఏది నచ్చుతుందో అటు జై అని వెళ్ళిపోతున్నాడు. అంతే. వాడు చదువుకోవడం ఇష్టం లేదు. ఇక్కడ అటెండెన్స్ చెప్పేసి గోడ దంకేసి వాడు వెళ్ళిపోయి అందరితో ఆడుకోవడం, ఆ గ్రౌండ్లో ఇలా చేసేస్తున్నాడు. అలా హీ డ్రీమ్స్ హిస్ డ్రీమ్స్ అండ్ స్టేస్ అలోఫ్ ఫ్రమ్ వరల్డ్ అఫైర్స్. హీ డ్రీమ్స్ హిస్ డ్రీమ్స్. అలా డ్రీమ్స్లో వీడు ఎక్కువ ఉండిపోతున్నాడు. అలా కోరికలు తీరునంతో కానీ తీరునా అని అంటాడు వేదవ్యాసుడు సత్యవతితో. అందరూ దాసరాజు ఎంతో కోరిక వాడు పెట్టుకున్నాడు. వాడు ఎలా అయినా సరే నా కుమార్తెకు పుట్టినటువంటి పిల్లలు వాళ్ళ రాజ్యం వెళ్ళాలని చెప్పి అలా అద్భుతంగా మాట్లాడు. పురాణ ఫస్ట్ చాప్టర్ రాస్తాడు. కోరికలు తీరినట్లు భ్రమగొలుపును కానీ తీరునా. హీ డ్రీమ్స్ హిస్ డ్రీమ్స్ అన్నారు దాన్ని ఆయన ఇక్కడ. డ్రీమ్స్ కానీ ఉంటాయి కానీ తీరవు, అది ఇక్కడ ముఖ్యం, అది తెలుసుకోవాలి మనం. అండ్ స్టేస్ అలో ఫ్రమ్ వరల్డ్ అఫైర్స్. హీ డస్ నాట్ ఫుల్ఫిల్ ద డిజైర్ ఆఫ్ ది ఈగో. వాడు డిజైర్ ఆఫ్ ది ఈగో ఏమిటి? ఇక్కడ ఏదో ఒకటి సాధించుదామని డిజైర్ ఆఫ్ ది ఈగో, దాంతో వాడు దేహం తీసుకున్నాడు. కానీ హీ డస్ నాట్ ఫుల్ఫిల్ ద డిజైర్ ఆఫ్ ది ఈగో బట్ మిస్సెస్ ఆపర్చునిటీ. దానివల్ల ఏమైపోతుంది? వీడు ఆపర్చునిటీని లాస్ చేసుకున్నాడు. గురు పూజలకు వెళ్ళి అక్కడెక్కడంతా తిరుగుతున్నాడు వీడు. దానివల్ల అయిపోయింది. రాత్రి ఎక్కడో సైట్ సీయింగ్లని అవివాన్ని తిరిగి వచ్చాడు. రాత్రి 12ంటికి వచ్చి పడుకున్నాడు. పొద్దున్న 6 గంటలకు లేవలేకపోయాడు. గురు పూజలకు వెళ్ళినా ఉపయోగం లేకుండా అయిపోయింది వీడు. మిస్సెస్ ఆపర్చునిటీ. He suffers much, and in the next life he is necessitated a similar staging and a stronger urge. So he misses the opportunity. ఇవన్నీ జరిగేటికి దానివల్ల లైఫ్ అనేటువంటిది అలా వెళ్ళిపోయేటప్పటికి నెక్స్ట్ లైఫ్లో ఇంకాస్త గట్టిగా మనం సాధన కూర్చోవాలి అంటే నిర్ణయించుకుని వచ్చాడు మళ్ళా. అండ్ ఏ క్లోజర్ రింగ్ పాస్ నాట్ అంటిల్ హీ కంపైల్స్ విత్ ద విల్ ఆఫ్ హిస్ ఈగో. ఈ విల్ ఆఫ్ ది ఈగో తోటి వీడు చక్కగా ఏర్పరచుకుని ఇది వస్తాడు. ఫర్ సచ్ అన్ వన్ మెడిటేషన్ హెల్ప్స్ నాట్. వాడికి మెడిటేషన్ హెల్ప్ చేయదు టు బి వైజ్లీ అండర్టేకెన్. Meditation helps not, but mainly hinders. As before I have said, meditation is for those who have reached a point in evolution. వీడు సరే ఎట్లయినా సరే గట్టిగా కూర్చోవాలి అటువంటి దీనిలో ఉన్నాడు, కానీ వీడు ఎవల్యూషన్కి సంబంధించినటువంటిదిగా వీడు లేదు. ఎలా అయినా సరే అని అంటున్నారు చూసారా, దాంతో వీడు ఇదైపోతున్నాడు. సో మెడిటేషన్ అనేటువంటిది ఎవరికి? ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి అక్కల్ట్ మెడిటేషన్ ఎవరికి అంటే సాధనలో ఒక స్థితి, ఒక చక్కగా ఒక నియమములు ఇవన్నీ చక్కగా ఏర్పరచుకొని ఉంటున్నటువంటి వాడికి నెక్స్ట్ స్టెప్లు ఎక్కడ? కాలేజీలో సీట్ ఎవరికి ఇస్తారంటే 10th క్లాస్ దాకా చదువుకుని చక్కగా మార్కులు తెచ్చుకున్నటువంటి వాడికి కాలేజీలో సీట్. లేకపోతే 15 ఏళ్ళు వచ్చినా వాడు ప్రతి వాడికి సీట్ ఇవ్వడం అనేటువంటిది కరెక్ట్ కాదు కదా. వాడు ఇవన్నీ చూస్తాడు. వీడు కాంటాక్ట్ సర్టిఫికేట్ ఎలా ఉంది, వీడు ఒక మార్కులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసుకున్నటువంటి వాడికి మెడిటేషన్ అంటుంటుంది.
సో ఈ అక్కల్ట్ మెడిటేషన్ అంటుంది అది. గురించి ఆయన ఏమని చెప్తున్నారంటే, as before I have said, meditation is for those who have reached a point in evolution where the rounding out of the puzzle body is somewhat matured and where the student is in of the final grades in the hall of learning. కొంత చక్కగా నేర్చుకుని ఫర్దర్గా స్టెప్స్ నేర్చుకోవడానికి కూర్చున్నటువంటి వాడికి నేను చెప్పేటువంటి మెడిటేషన్ అని అంటున్నారు ఆయన. దాన్ని అంటే మాస్టర్ గారు ఏమంటారంటే, నేను దీన్ని ఏమని రాస్తారంటే మాస్టర్ గారు, ఈ సినిమా టికెట్ దొరకకుండా వచ్చి కూర్చున్న వాళ్ళకి కాదు నేను చెప్పేటువంటిది అని రాస్తారు మాస్టర్ గారు. చాలా హాయిగా, చాలా హాస్యంగా ఉంటుంది ఆయన చెప్పేది. సినిమా టికెట్ దొరక కూడా కొందరు వచ్చి కూర్చుంటుంటారు, వాళ్ళకి కాదు నేను చెప్పేటువంటిది అని అంటుంటారు పతంజలి యోగ సూత్రాలు. అలా సో హాల్ ఆఫ్ లెర్నింగ్ లో ఎవరు కంటే సమ్వాట్ మెచ్యూర్, కొంత చక్కగా సాధన చేసుకుంటూ ఒక చక్కని జీవితం అన్నటువంటిది ఏర్పరచుకున్నటువంటి వాళ్ళకి ఫర్దర్ స్టెప్స్ నేను చెప్పడానికి వెళ్త చేస్తున్నాను అంటున్నారు. యు నీడ్ టు రిమెంబర్ దట్ ఐ రిఫర్ నాట్ హియర్ టు ద మిస్టిక్ మెడిటేషన్ బట్ టు ద సైంటిఫికల్లీ అక్కల్ట్ మెడిటేషన్. ఇదంతా కూడా సైంటిఫిక్ గా మనం చెప్పుకుంటున్నటువంటిది, కానీ ఏదో ఇదేదో మనం చెయ్యాలి మనం ఇది అటువంటిది కాదండి. మనం హిందువులం కాబట్టి మనం ఏదో విష్ణుని ప్రార్థించాలి ఈయన ఇలా చెప్పుకునేటువంటి క్లాసులు కాదండి ఇది. ఇట్ ఈస్ అన్ అక్కల్ట్ మెడిటేషన్. పర్పస్ ఇస్ డిఫరెంట్. ఇక్కడ మనం చెప్పుకునేది the dangers are therefore practically those of wasted time, of an intensification of a vibration out of all proportion to the key of the other vibrations, and of an unequal rounding out and a lopsided building, and will necessitate reconstruction in other lives. So lopside అంటే ఒకవైపు వీడు వెళ్ళిపోతున్నాడు, ఇంబ్యాలెన్స్గా కట్టాడు అనుకోండి బిల్డింగ్, అదేమో కూలిపోతుంది. అందుగురించి దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయాలి. ఇప్పుడు బేస్ కరెక్ట్గా ఉండాలి, ఇటు ఇటు ఈక్వల్గా ఉండాలి. రెండు పిల్లర్లు, ఓ పిల్లర్ ఇలా కట్టాడు అనుకోండి, ఇప్పుడు ఏమైపోతుంది, అది ఎగిడి దిగిడిగా అయిపోతుంది. అలా లైఫ్ అనేటువంటిది ఎగిడి దిగిడిగా ఉంటుంది. అలా కాకుండా దీన్ని రీకన్స్ట్రక్ట్ చేయడానికి మెడిటేషన్స్ అన్నట్టు నేను చెప్తున్నాను. సో దట్ ఈస్ హౌ డేంజర్స్ విత్ రెస్పెక్ట్ టు ద పర్సనాలిటీ. నౌ వీఆర్ గోయింగ్ టు ది డేంజర్స్ బేస్డ్ ఆన్ నేషనల్ హెరిడిటీ అండ్ టైప్ ఆఫ్ బాడీ. సో ఈ దేహం అనేటువంటిది ఎట్లా, as you may well imagine, it is not my purpose to enlarge upon the dangers incidental to the defective body. So ఇక్కడ కొన్ని డిఫెక్టివ్ బాడీస్ ఉన్నాయి, వాళ్ళని మెడిటేషన్స్ చేయొద్దని చెప్తున్నారు. అవి ఏంటో చూద్దాం మనం. Save in general terms to lay down the ruling that where there is definite disease, congenital trouble or mental weakness of any kind, meditation is not the part of discretion but may serve but to intensify the trouble. సో ఈ కంజనైటల్ ప్రాబ్లమ్స్ తోటి ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత కొన్ని స్పెసిఫిక్ డిసీజెస్ తోటి ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి మెంటల్ వీక్నెస్, అలాంటి వాళ్ళకి ఈ మెడిటేషన్స్ కాదు ఇక్కడ చెప్పుకునేటువంటిది. అందురించి వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందురించి వాళ్ళ గురించి కాదండి మెడిటేషన్ మనం చెప్పుకునేటువంటిది అని చెప్తున్నారు. టు ఇంటెన్సిఫై ది ట్రబుల్, ఐ విష్ స్పెసిఫికల్లీ టు పాయింట్ అవుట్ ఫర్ ది గైడెన్స్ ఆఫ్ ఫ్యూచర్ స్టూడెంట్స్ and as a prophetic statement that in days to come where the science of meditation is more comprehended, two factors will be wisely weighed and considered before assigning a meditation. These factors are the man's sub-race characteristics, his type of body, whether it is oriental or occidental. సో మెడిటేషన్ అంటే భవిష్యత్తులో ఇవ్వబడేటప్పుడు వీడు ఎటువంటి బాడీ వాడు, వీడు తూర్పు దేశం వాడా, పశ్చిమ వైపు వాడా అటువంటిది ఒకటి చూస్తారు. వీడు మ్యాన్స్ సబ్రేస్ అటువంటిది బేస్గా చూస్తారు. అంటే ఇక్కడ ఇందాక మనకు చెప్పినటువంటి దాంట్లో కంజనైటల్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళు చేసేటువంటి స్టెప్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు కంజనైటల్ ప్రాబ్లమ్స్, ఇప్పుడు కంజనైటల్ వీక్ హార్ట్ ఉంది అనుకోండి వాడికి, లేదా కంజనైటల్గా వాడికి కిడ్నీస్ ఒకటి లేదనుకోండి, ఇలాంటివి ఉన్నప్పుడు వాడు చేయవలసినటువంటి మెడిటేషన్స్లో ఈ ఫైర్ అన్నటువంటిది ఇది జాగ్రత్తగా కింద నుంచి పైకి తీసుకెళ్ళలింకే చేయగలిగేటువంటి ట్రాన్స్ఫర్మేషన్స్ వేరుగా ఉండాలి. బై ఛాన్స్ వాడికి కంజనైటల్ వీక్ హార్ట్ ఉందనుకోండి, వాడు అనాథ చక్రమునకు సంబంధించినటువంటి మనం ఈ సాధన అటువంటి వాడికి ఇచ్చేసాం అనుకోండి, దానివల్ల ఏమైపోతుంది, ఎక్కువ ఎనర్జీ అక్కడ ఫ్లో అయినప్పుడు ఆల్రెడీ హార్ట్ ఈజ్ వీక్, ఆల్రెడీ వాడికి కాలికి దెబ్బ తగిలింది అనుకోండి, వాడిని పదరా గురుపూజలు అని చెప్పి చేయబడుతున్న లాక్కుని మనం అలా నడిపించేసుకుంటూ వెళ్ళిపోతే వాడి గురుపూజలు చాలా కష్టం అయిపోతుంది. వాడికి ఎందుకు వచ్చారా నేను ఈ గురుపూజలు నన్ను చెవుడికి లాక్కెళ్ళిపోతున్నారు, నాకు కాలు ఎంత నొప్పిగా ఉన్నా అన్నట్టు. వాడికి కాదు, వాడు రావక్కర్లేదు, వాడు ఇంట్లో కూర్చున్నాడు, దండం పెట్టుకుంటే చాలు. వాడు కాలు ఫ్రాక్చర్ అయింది, కాలు కట్టేశారు. సో అలాంటి వాడిని చేయబడుకుని లాక్కొని మనం అలా తీసుకెళ్ళిపోవాలి. వాడు ఇంట్లో కూర్చొని మాస్టర్ గారికి దండం పెట్టుకుంటే చాలు.
2 కాళ్ళు 2 చేతులు చక్కగా ఉన్నాయి. మనం ఇంట్లో కూర్చోక్కర్లేదు. మనం గురుపూజలకి వెళ్ళాలి. అది అలా తేడా అన్నమాట. అలా కంజనైటల్‌గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాడికి ఆ సెంటర్స్‌లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ సెంటర్స్‌లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాడికి జాగ్రత్తగా ఆ సెంటర్స్‌కి ఇబ్బంది కలగకుండా ఉండేటువంటి మెడిటేషన్స్ చక్కగా వాడికి ఈజీగా ఉండేటువంటి వాడికిచ్చారు వాడు. ఈజీ స్టెప్స్. ఇప్పుడు ఎలా అయితే కొంచెం కాళ్ళు నొప్పులు ఇలా ఏవో ఉన్నాయి. అలాంటి వాడికి ఏం చేస్తావు నువ్వు రోజు గంట సేపు వాకింగ్ చేయంటే ఇంకా కాళ్ళు అరిగిపోతాయి వాడికి. ఇంతకుముందు కొంచెం 10 నిమిషాలని ఇంట్లో నడిచేవాడు. ఈ మెడిటేషన్ అనేది చెప్పారంటే రోజు గంట సేపు నడవాలని చెప్పారని చెప్పి వాడికి ఆ 10 నిమిషాలు కూడా నడవలేని స్థితి అయిపోతుంది. ఇంట్లో వాళ్ళందరికీ కూడా భారం అయిపోతాడు. అందుకని అలాంటిది కాకుండా ఈ మెడిటేషన్స్ అనేటువంటివి జాగ్రత్తగా చేసుకోవాలని చెప్తూ ఆయన ఇలా స్టార్ట్ చేస్తున్నారు. ఈ ఆక్సిడెంటల్ అండ్ ఓరియంటల్‌గా చాలా అంటే మనలో ఉన్నటువంటి లోపాలేంటి? పాశ్చాత్యంలో ఉండేటువంటి లోపాలేంటి? ఇలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ టాపిక్ అది మనం చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీసాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు లోకాः సమస్తాः సుఖినో భవంతు లోకాः సమస్తాः సుఖినో భవంతు ఓం శాంతి శాంతి